నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెగా డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవకతవకలు జరగలేదు. ఆడుతాం ఆంధ్ర స్కామ్ పై త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. మంత్రి మండిపల్లి వెల్లడి. ఉత్సాహంగా తూర్పు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభ. చంద్రబాబు విజన్ తో ఏపీ ముందుకు సాగుతుందన్న నక్క ఆనందబాబు. సర్ను పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన ఈసీఐ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ భానుప్రకాష్ ఏటూరి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. మెగా డిఎస్సిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. వెలగపూడి సచివాలయంలో 2 ఏళ్లలో క్రీడా యువజన శాఖ సాధించిన అభివృద్ధిని మీడియాకు వివరించారు. క్రీడా శాఖను అత్యున్నత స్థాయికి కూటమి ప్రభుత్వం తీసుకువెళ్లిందని చెప్పారు. శాప్ ఆధ్వర్యంలో క్రీడాకారుల వివరాలు డిజిటలైజేషన్ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. త్వరలోనే ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ రిపోర్ట్ వస్తుందని, బాధ్యులపై చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచి ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ నుంచి అలాగే పట్టణ స్థాయి వరకు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో, అది ముఖ్యంగా పేద క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించే విషయంలో గ్రామీణ స్థాయిలో కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క చదువుతో పాటు క్యారికులంలో స్పోర్ట్స్ ను కూడా ఒక కాంపోనెంట్ గా చేయమని చెప్పారు. దానిలో భాగంగా రేపు 3 సంవత్సరాల్లో కూడా ఆ విధమైన ప్రణాళికాబద్ధంగా క్రీడలను వారికి సమకూర్చి ఆడుదాం ఆంధ్ర విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. దీన్ని ఒక నోడల్ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఇది 1 లక్ష 2 లక్షల కోటి రూపాయలు 10 కోట్లకు సంబంధించిన ఇష్యూ కాదు, 100 కోట్లు దాటిందని చెప్పి పత్రికలలో మీడియాలో రావడం జరిగింది. దీనికి మేము ఎంక్వైరీ చేశాము. కార్పొరేషన్ ఎన్నికల్లో 100% గెలుపొందేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గంలో జరిగిన విజయోత్సవ సభలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు, జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ప్రసంగించారు. తూర్పు నియోజకవర్గంలో సుమారు 500 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. 2 ఏళ్ల కూటమి పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. గత అరాచక పాలనలో రాష్ట్రం పూర్తిస్థాయిలో నిర్వీర్యమైపోయిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా చంద్రబాబు వ్యవస్థలను గాడిన పెట్టి అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ నేతలు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ 2 సంవత్సరాల్లోనే మనం చూసాం. 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్ర ప్రజలు ఎత్తిన జగన్మోహన్ రెడ్డి పెట్టేస్తే వ్యవస్థలన్నీ నాశనం చేసి, సిస్టమ్ అంతా పాడు చేసి, ఆర్థిక రంగాన్ని కుదేలు చేసి రాష్ట్రాన్ని వదిలేసి పెడితే 2 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అనేక ఇబ్బందులు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం, మోడీ గారు అందిస్తున్నటువంటి ఆర్థిక సహకారం కానీ, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి దూరదృష్టి, ఆలోచన విధానం కానీ ఈ రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టి ముందుకు అభివృద్ధి పరుగులు ఎత్తిస్తా ఉన్నాం. అభివృద్ధి పరుగులు ఎత్తా ఉంది. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయటం, ఇచ్చిన హామీలు అమలు చేయటం అంటే మామూలు విషయం కాదు. గతంలో మనందరం కూడా చూస్తున్నాం. పాత గుంటూరు ప్రాంతం అనేక మంది, వేలాది మంది, దాదాపు 40,000 మంది నివసించేటువంటి పాత గుంటూరు ప్రాంతంలో ఆనాటి మన ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి నంది వెలుగు ఓవర్ బ్రిడ్జ్, దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి కూడా వేయలేనటువంటి పరిస్థితులు ఉంటే, ఈ రోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క సహకారంతో మన కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో నంది వెలుగు బ్రిడ్జ్ ని మరొకసారి పునర్నిర్మాణం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి 17 కోట్ల రూపాయలతో మనం దాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం 2 నెలల్లో ఆ బ్రిడ్జ్ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఫ్రెండ్లీగానే ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచడంతో పాటు 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని చెప్పారు. మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహిస్తే వైసీపీ తప్పుడు ప్రచారాలు చేయడం హేయమని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డే కాదు, వాళ్ళ నాయన కూడా రాజశేఖర్ రెడ్డి సిపిఎస్ ఉద్యోగుల్ని మోసం చేశాడని చెప్పనంటాను నేను. చరిత్ర ఇది. 2004లో సిపిఎస్ మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పిన జరిగినటువంటి సమావేశానికి వెళ్తూ ఢిల్లీ ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఉద్యోగస్తులకి మాటిచ్చి వెళ్ళారు, నేను సిపిఎస్ మీద సంతకం పెట్టను, మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఓపీఎస్ఏ కావాలి అని చెప్పని ఒత్తిడి చేస్తాను అని మాటిచ్చి వెళ్ళారు. అడగండి మీరు, ఉపాధ్యాయ సంఘాలు, ఆనాటి ఉద్యోగ సంఘాలకి ఈయన ఏం మాటిచ్చి ఢిల్లీ వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్లి దుర్మార్గంగా సిపిఎస్ ని ఆమోదిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం మీద సంతకం పెట్టినటువంటి మాట రాజశేఖర రెడ్డి వాస్తవం. సరే, జిల్లా కలెక్టరేట్ కు విచ్చేసిన భారత ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ భానుప్రకాష్, ఇతర అధికారులు కలెక్టర్ సాయికాంత్ వర్మతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరు, ఓటర్ జాబితాల సవరణ ప్రక్రియ, బూత్ స్థాయి అధికారుల పనితీరు, ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. కార్యక్రమాన్ని పారదర్శకంగా, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు భానుప్రకాష్ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సూచించారు. బూత్ స్థాయి అధికారితో బుక్కే కాల్ వ్యవస్థ ద్వారా ఓటర్లకు వచ్చే సందేహాలను నివృత్తి చేయడం గురించి విచారిస్తూ ఓటర్ల ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అదేవిధంగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ద్వారా ఓటర్ జాబితా సవరణలు, కొత్తగా ఓటర్ నమోదు, వివరాల మార్పులు, ఇతర సందేహాలకు సంబంధించిన సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో భారత ఎన్నికల సంఘం ఇతర అధికారులు, టీఆర్ఓ కాజావలి, జిల్లాలోని ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బిఎల్ఓలు, ఎన్నికల విభాగానికి చెందిన అధికారులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ విజయోత్సవ సభ తూర్పు నియోజకవర్గంలో జరిగింది. విజయవాడ రోడ్లోని ఏఎస్ కన్వెన్షన్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన విజయోత్సవ సభకు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు, ఏపీఏడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, బీజేపీ నాయకులు వల్లూరి జయప్రకాష్ నారాయణ, చెరుకూరి తిరుపతిరావు, హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా, జనసేన జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, దాసరి రాజా మాస్టారు, సజీల, మద్దిరాల మేనీ, వేములకొండ శ్రీనివాస్, ఇతర కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలికలు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తన ఇంటిపై దాడి చేయడంతో పాటు తనను చట్ట వ్యతిరేకంగా అరెస్ట్ చేసిన కేసులో హైకోర్టు 2 సీఐలు, 1 ఎస్ఐకు నోటీసులు ఇచ్చిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ ఒత్తిడితో తనను 24 గంటల పాటు లాకప్లో పెట్టి వేధించారని చెప్పారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం లేదన్న అంబటి ఈ నెల 29, 30 తేదీల్లో వినతి పాదయాత్రను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోలీసు యంత్రాంగం అంతా పెమ్మసాని చంద్రశేఖర్ జేబు వ్యవస్థగా వ్యవహరించడం అనేది చట్ట వ్యతిరేకమని చెప్పేందుకు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఈ లీగల్ బ్యాటిల్, అదేవిధంగా సమాజంలో ఉద్యమ రూపం, ఈ 2 సైమల్టేనియస్గా కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. 29, 30 తారీఖుల్లో జరిగేటటువంటి నా వినతి పాదయాత్రకి
రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా సహకరించాలి, మద్దతు పలకాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మాకు వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ లీగల్ టీమ్, ఎవరిని వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. మాకు అత్యంత బలమైన లీగల్ టీం ఉంది. న్యాయ వ్యవస్థలోకి వెళతాం, జరిగినటువంటి అన్యాయాలని వారికి వివరిస్తాం. దాని ద్వారా ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వారందరికీ శిక్షలు పడే విధంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ధర్నా చేపట్టింది. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఈ నిరసనలో ఏఐటీయూసీ నేతలు మాల్యాద్రి, ఇతర నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాల్యాద్రి మండిపడ్డారు. ఆప్కోస్ ను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వం ద్వారానే మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెలలో విజయవాడలో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆప్కాస్ వెంటనే రద్దు చేయాలని, ప్రత్యేక ఐఏఎస్ అధికారితోటి ఆప్కాస్ నడపాలని కూడా ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే గుంటూరు నగరానికి సంబంధించి పర్మనెంట్ కార్మికులు రావాల్సినటువంటి సబ్బులు, చెప్పులు, కుట్టుకూలి కనీసమైనటువంటి అవి కూడా ఇవ్వని పరిస్థితిలో మరి ధర్నా జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ధర్నాలో భాగంగా గుంటూరులో మరి కలెక్టర్ కార్యాలయంగా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం మరి కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని, మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు జరపాలని, ఆప్కాస్లో ఉన్న కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేస్తూ ఉన్న కూటమి ప్రభుత్వం వెంటనే కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా. ప్రపంచ రీసైక్లింగ్ రీయూజ్ డే సందర్భంగా గృహాలలో నిరుపయోగంగా ఉన్న వస్త్రాల సేకరణ కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ కల్పన మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జూన్ 27వ తేదీ వరకు పాత దుస్తులను సేకరిస్తుందని తెలిపారు. అనంతరం పేదవారికి పంచిపెట్టడం జరుగుతుందని చెప్పారు. నగర ప్రజలంతా తాము వాడకుండా ఉన్న వస్త్రాలను బ్రాడీపేట్లోని మానవతా సంస్థకు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. పాత వాడకుండా ఉంచిన వస్త్రాలు మేము ఈరోజు మానవతా సంస్థ 5/1 బ్రాడీపేట మన ఆఫీస్లో మేము ఇవాళ ఓల్డ్ క్లాత్ బ్యాంక్ అంటే పాత వస్త్రాల నిధి, ఇది మేము ఎందుకు ఏర్పాటు చేసామంటే ప్రతి ఇంట్లో వస్త్రాలు గుట్టలు గుట్టలుగా ఉంటున్నాయి. వాడుకునే బట్టల కంటే వాడని బట్టలు కూడా చాలా కుప్పలుగా పేరుకుపోయి ఉంటున్నాయి. ఈ పాత వస్త్రాలని మన నుంచి దూరం చేసి ఒక దగ్గర పెడితే, మా దగ్గర మానవతా ఆఫీస్లో కనుక మనం ఇక్కడ పెట్టుకున్నట్టయితే ఈ రోజు నుంచి 24వ తారీఖు, ఇవాళ బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 27వ తారీఖు దాకా ఉదయం 9 గంటల నుంచి 1 గంట దాకా స్థానిక ప్రజలందరూ మీ ఇంట్లో ఉన్న ఉపయోగకరంగా ఉపయోగించుకొని వస్త్రాలను కనుక ఇక్కడికి తీసుకొచ్చినట్టయితే అంటే మీరు గుడ్ విల్కి ఇచ్చినట్టే. బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సాహు మహారాజ్ 152వ జయంతి సందర్భంగా బహుజన మాట పాట కార్యక్రమం జరగనుంది. ఈ నెల 26వ తేదీన ఎన్జీఓ కళ్యాణ మండపంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెట్స్ ను బీసీ చైతన్య వేదిక నేతలు ఆవిష్కరించారు. వెనకబడిన వర్గాల కోసం సాహు మహారాజ్ విశేష కృషి చేశారని వీరవళ్ల శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం బీసీలు అణిచివేయబడుతున్నారని, దామాషా ప్రకారం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో దేవి, రమణయ్య, వెంకటేశ్వర్లు, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. బహుజనుల రాజ్యాధికారం దిశవైపుగా బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. 100% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలంతా కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న పరిస్థితుల్లో బహుజనులంతా మన ఓటు ద్వారా మనం రాజ్యాధికారం సాధించాలనే ఉద్దేశంతో, ఒక జయంతో మేమంతా కూడా ముందుకెళ్తున్నాం. కనుక ఈ సమావేశానికి అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యేందుకు అనుబంధ విభాగాలు ప్రత్యేక కృషి చేయాలని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు సేవాదళ్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సేవాదళ్ రాష్ట్ర ఇన్ఛార్జి భీమ్ శంకర్, పరిశీలకుడు యుగంధర్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, డీసీసీ అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్ బాబు, నగరాధ్యక్షుడు ఖలీల్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు తియ్యగూరు యలమందారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంలో సేవాదళ్ పాత్ర ఎంతో ఉందన్నారు. సేవాదళ్ ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్కి రిజిస్ట్రేషన్ ఉంది కానీ ఆర్ఎస్ఎస్కి ఎక్కడ రిజిస్ట్రేషన్ లేదని విమర్శించారు. ప్రజలకు మరింత చేరువై కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సేవాదళ్ కీలక పాత్ర పోషించాలని నేతలు పిలుపునిచ్చారు. సేవాదళ్కి సంబంధించి 3 విభాగాలు. ఒకటి సేవాదళ్ ప్రెసిడెంట్, చీఫ్ ఆర్గనైజర్ అంటాం మేము. రెండోది మహిళా సేవాదళ్ ప్రెసిడెంట్, మహిళా చీఫ్ అంటాం. మూడోది యంగ్ బ్రిగేడ్ ప్రెసిడెంట్. పాత్రలు ఎలా ఉన్నాయి, పద్ధతులు ఎలా ఉన్నాయి, సేవాదళ్ని ఏ విధంగా ఇన్నాళ్ళ నుంచి అంటే ఈ 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి ఏ విధంగా ఎటువంటి కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వాటిని అబ్జర్వ్ చేసి సేవాదళ్కి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి సేవాదళ్ని ఇంకా అభివృద్ధి చేయాలి అని చెప్పి ఈ ముఖ్య సందేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. దీని తర్వాత మస్తాన్ వలీ గారు ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద పని బంద్ కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్ వద్ద ఉన్న సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పనిబంద్ కార్యక్రమం నిర్వహించారు. దీంతో పౌర సరఫరాల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నేతలు చల్లాచిన ఆంజనేయులు, కోట్ల మరేదాసు, రావుల అంజుబాబు మీడియాతో మాట్లాడారు. తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. తప్పని పరిస్థితుల్లో పనిబంద్ ప్రకటించాల్సి వచ్చిందన్నారు. ఇకనైనా ప్రభుత్వం సివిల్ సప్లైస్ యూనియన్ నేతలను చర్చలకు ఆహ్వానించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి సురేష్ బాబు, హమాలీ వర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. సివిల్ సప్లై కార్మికుల కూల్ రేట్ల పెంపుదల ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి పెంచాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం కనీసం సంప్రదింపులు జరపడానికి కూడా మాతో చర్చలకు సిద్ధం కాలేదు. అలాగే పని చేసినటువంటి దానికి కూడా కూల్ రేట్లు ఇవ్వడానికి, ఇప్పుడు నెల నెల కూల్ రేట్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వెనకాడుతూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని గత్యంతరం లేని పరిస్థితుల్లో పిఎఫ్ సమస్య ఉంది, ఈఎస్ఐ సమస్య ఉంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర సివిల్ సప్లైస్ యాజమాన్యం ప్రతి నెల సక్రమంగా 10వ తేదీ కల్లా కార్మికుల చేత అయితే నిత్యం రేయింబౌల్లో పనిచేయించుకుంటున్నారు కానీ వారికి సంబంధించిన బిల్లులు చెల్లించే విషయంలో కింద స్థాయి అధికారుల నుంచి పై స్థాయి ఎండీ వరకు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు కార్మిక వర్గం సమ్మె చేస్తుంది. అలాగే భవిష్యత్తులో కూడా త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించిన ఎడల తీవ్రంగా సమ్మెలోకి వెళ్తామని తెలియజేస్తున్నాం. బ్రాడీపేట 2వ లైన్ 13వ అడ్డరోడ్లో ఉన్న శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో వార్షిక ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గాయత్రి అమ్మవారి ప్రతిష్ఠ వార్షిక మహోత్సవం సందర్భంగా అమ్మవారికి అభిషేకం, అనంతరం నిజరూప దర్శనం, అలాగే సాయంత్రం తీర్థప్రసాదాలు ఉంటాయని ఓంకార క్షేత్ర ప్రధాన అర్చకులు రావూరి కృష్ణకిషోర్ బుజ్జి అన్నారు. ఈ జూన్ నెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ఠా వార్షిక మహోత్సవాలు జరుగుతాయని, ఈ సందర్భంగా పంచాహ్నిక దీక్షతో అభిషేకములు, మండపారాధన, ధ్వజారోహణ మొదలగు కార్యక్రమాలతో పాటు జూన్ 28వ తేదీ బ్రహ్మోత్సవ కళ్యాణం, జూన్ 29వ తేదీ చక్రస్నానం మొదలగు కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ బ్రాడీపేట ఓంకార క్షేత్రంలో శ్రీ పద్మావతి ఆండాళ్ దేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రిజిస్టర్ చేసుకున్న రోజు. ఆ రోజును పురస్కరించుకొని స్వామివారికి ప్రతి సంవత్సరము పంచాంగిక దీక్షతో స్వామివారి సేవా కార్యక్రమాలు జరుగుతాయి.
5 రోజులు స్వామివారికి నిత్య కార్యక్రమాలు జరుగుతాయి. మొదటి రోజున రేపటి రోజున శుద్ధ ఏకాదశి నాడు స్వామివారిని ఆన్యాస్పృతంగా ఏకవార రుద్రాభిషేకం చేసుకొని స్వామివారిని పెళ్లి కొడుకుని చేసుకొని గణపతి పూజ, కలశస్థాపన, మండపారాధన, పంచగవ్య ప్రాసన, నిత్య హోమాలు, బలిహరణ కార్యక్రమాలు, స్వామివారి పూజా కార్యక్రమాలు, శైవ కార్యక్రమాలన్నీ నిత్యము జరిగి 28వ తారీఖు నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవం. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,000. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 18,200, మోడల్ 17,200. 341 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 17,500, మోడల్ 17,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మ్యాక్సిమం 17,800, మోడల్ 17,500. బడిగి 355 మినిమం 15,000, మ్యాక్సిమం 19,000, మోడల్ 18,500. దేవనారు డీలక్స్ మినిమం 14,000, మ్యాక్సిమం 19,000, మోడల్ 18,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మ్యాక్సిమం 17,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,500, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,500. నెంబర్ 5 మినిమం 15,000, మ్యాక్సిమం 24,500, మోడల్ 24,000. 341 రకం మినిమం 15,500, మ్యాక్సిమం 24,500, మోడల్ 23,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 15,500, మ్యాక్సిమం 21,000, మోడల్ 20,000. బడిగి 355 మినిమం 17,000, మ్యాక్సిమం 25,500, మోడల్ 24,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 24,000, మోడల్ 23,500. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మ్యాక్సిమం 12,500, మోడల్ 11,500. నెంబర్ 5 మినిమం 7,500, మ్యాక్సిమం 11,500, మోడల్ 11,000. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 12,000, మోడల్ 11,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మ్యాక్సిమం 10,000, మోడల్ 9,800. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 12,500, మోడల్ 11,000. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెగా డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అవకతవకలు జరగలేదు. ఆడుతాం ఆంధ్ర స్కామ్ పై త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. మంత్రి మండిపల్లి వెల్లడి. ఉత్సాహంగా తూర్పు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభ. చంద్రబాబు విజన్ తో ఏపీ ముందుకు సాగుతుందన్న నక్క ఆనందబాబు. సర్ను పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన ఈసీఐ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ భానుప్రకాష్ ఏటూరి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.